ప్రయాసపడుతుంది కాబట్టి ఇంకా ఉన్నతమైన స్థితిలో పెట్టాలని దేవుడు ఆశపడతాడు. హల్లెలూయా. కాబట్టి మన గురించి ఎవరు పబ్లిసిటీ చేయవసరంలా. ఎంత చెప్పాను కదా, సేవకుల విషయంలో కూడా మరి మనమే అందులో ఎక్స్పర్టైజ్ అయితే, మనమే నైపుణ్యత సంపాదిస్తే మనల్ని దేవుడు రాజు లేదు నిలబెడతాడు ఏ కాలమైనా కానీ. హల్లెలూయా. డిమాండ్ ఉంటుంది. ఒక గురించి చెప్తారు, సాక్ష్యం, చిన్న సాక్ష్యము ఏంటంటే, ఒక ఆమె ఉంది. ఆమె మరి ప్రభు నమ్ముకుంది. భర్త మరి చిన్న వయసులోనే చనిపోయాడు. ఒక పాప ఒక బాబు అంటే చిన్న చిన్న పిల్లలు. ఆ పిల్లలు అంత వయసు. ఆమె ఎప్పుడు కూడా బయటకు రాలేదు. కనీసం పుట్టి దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఏం చేయాలి చెప్పండి అలాంటి విషయం. ఎవరి దగ్గర ఆశ్రయం లేదు. ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేవారు లేదు. ఆమె ప్రభువు నమ్ముకుంది. మరి దేవుని సన్నిధిలో, ప్రభువా నా పరిస్థితి ఎలా అయిపోయింది, నా భర్త ఏమో పిల్లల చిన్నతనంలో చనిపోయారు, మరి ఏంటి పరిస్థితి, నేను అయితే బయటికి కనీసం పుట్టి దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి అని చెప్పి ఎంతగానో దేవుని సన్నిధిలో ఆయన ప్రభు నమ్ముకుంది. దేవునికి విజ్ఞాపన చేస్తుంది. దేవుడి దర్శనం చూపించాడు. ఈ పని మొదలు పెట్టని చెప్పాడు. ఒక పని వారి ఇంట్లో కూడా ఎప్పుడు కూడా అలాంటిది చూడలేదు. ఆ పని మొదలు పెట్టమని చెప్పాడు దేవుడు. అలాగే ఆమె ఆ పని మొదలెట్టింది. అయినా కూడా మనం చాలా డిమాండ్ ఉంది. చాలామంది ఆ పనిని ప్రారంభించాడు. అయినా కూడా మరి దేవుడు చెప్పాడని దేవుని మాట మీద మరి ఆ పని ప్రారంభించింది. ఆ వ్యాపారం ప్రారంభించింది. చిన్న వ్యాపారమే, మరి చిన్న పూరి గుడిసి ఉండేది. దేవుడు ఆశీర్వదించి మరి చక్కని బిల్డింగ్ చేసుకోవడానికి సహాయం చేశాడు. మరి కుమార్తె కూడా పెద్ద అయింది. ఆమె కూడా దేవుడు వివాహం జరిగించాడు. ఇంకో కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు గురించి కూడా ప్రార్థన చేయాలి. ఆమె ఎవరో కాదు, రామలక్ష్మి. పిండి రుబ్బడానికి దేవుడి దర్శనం చూపించాడంట. ఏ విధంగా? ఒక గ్రైండర్ ఉన్నట్టు, ఒక పిండి గ్రైండ్ చేస్తూ అమ్ముతున్నట్టుగా. ఆమె బోర్డు కూడా పెట్టదు. చాలామంది మరి ఆ ఇంట్లో లోపల సందులోకి వచ్చి ఆ పిండి తీసుకుంటారు. ఏం చెప్తున్నా అంటే, మరి అంతగా తన పని, దేవుడు అప్పచెప్పిన పని మరి దేవుడికి మరి చిత్తానుసారంగా చేస్తూ ఉంది. దేవుని మాటకు లోబడింది. ఒకరు అనుకోవచ్చు, మాకేమి అవకాశాలు ఉన్నాయండి, మేము వ్యాపారం చేస్తే ఎవరుకున్నారు, నిన్న ఆవు చేయమని చెప్పు, దేవుడు ఇంకో విధంగా నేను చేయమంటాడు. వాళ్ళ పాప కూడా ఎక్కడ ఉంది, రామలక్ష్మి గారు అంటే. కాబట్టి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు. కానీ సాకులు మనం చెప్పకూడదు. ఇంట్లోంచి కొట్టు దగ్గర కూడా రాలేని పరిస్థితి, బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి. అని చూడండి, దేవుడు ఏ విధంగా జీవించాడు. కాబట్టి గమనించండి ప్రియులారా, మన దగ్గరికి 10లో నిపుణత కలిగాలని చూచిదేవా, అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటనే నిలుచును. 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి తీసుకుంటారని. దొడ్లో పిండి అయిపోతుంది, అవ్వడం ఉండడం కాదు, అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. కాబట్టి ఇది పబ్లిసిటీ కాదండి. రకమైన కమిషన్ ఇవ్వలేదు, పబ్లిసిటీ చేయండి, మన సంఘానికి కూడా అందరు కావాలి, అందరూ చెప్తారని మర్చిపోండి, పర్లేదు. ఆ ముందు సాక్షి మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీళ్ళు గమనించండి, దేవుడి మీద ఆధారపడేది తప్పకుండా దేవుడు ఏదో ఒక మార్గమును చూపించే దేవుడు. దేవుడు నమ్మదగిన వాడు. రెండో మాట మనం చూస్తే, ఆ పనిని ముగించలేనండి. స్వామిని స్టార్ట్ చేస్తాడు కానీ స్టార్ట్ చేయలేడు. ఒకవేళ స్టార్ట్ చేసిన పని తీసుకున్నా కానీ దాన్ని ముగించలేడు. సామెతలు 12:27 సోమరి వేటాడినా కూడా పట్టుకోలేడు. ఒక కోడి పెట్టను పట్టుకోమన్నాడు, పట్టుకోలేడు. ఎవడో సోమరి పోతాడు, వదిలేస్తాడు అంతే. సోమ పట్టుకుంటాడు, జాగ్రత్త రాయబడి ఉంది. నేను చెప్పేదేముంది ఇక్కడ? సోమరి వేటాడినను పట్టుకోలేడు. బద్దగచ్చుతాడు, అరే పట్టుకోవాలి కాయ అట్లా చెప్పి ఇలా ఉండరా అన్నా కానీ ఇలా ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు. ఈరోజు చేతులు పోతుంది, క్రికెట్లో క్యాచ్లు చేసాడు ఏమండి. కాబట్టి వాడు ప్రయోజనం ఉండదు. ఎలర్ట్గా ఉండడం ఏమంటే, ఇందాక చెప్పాను, చురుకుగా ఉండడు గొప్ప భాగ్యం. ఎలర్ట్గా ఉండడు, అప్రమత్తంగా ఉండడు. కాబట్టి ఏదో నిలబడుతున్నారు కదా, నిలబడదాం అన్నట్టుగా ఉంటాడు. కాబట్టి వాడు ముగించలేడు. ఇంకొక మాట, దేవుడితో వాగ్దానం చేస్తాడు. జనవరి 1 ప్రభావం బయట చేస్తానంటాడు. ఫస్ట్ రోజు అది కానీ మొదలెడతాడు, 1వ అధ్యాయం బాగా ఉంటుంది, 2వ అధ్యాయం బాగా ఉంటుంది, ఆగిపోతుంది అంతే. సోమపుత్రుడు కదా, అది తండ్రికి ప్రామిస్ చేస్తాడు, లేదా ఆమె ప్రామిస్ చేస్తాడు, ఈ సంవత్సరం ఎలాగైనా కానీ నేను జాబ్ సంపాదిస్తానంటాడు. ఏమడదు, చాలా సంవత్సరం. అమ్మ నీ కాల్ అసలు కింద పెట్టినా కూడా చూసుకుంటాను. ఎన్నో వాగ్దానం. ఎవరికి సోమవారం చేసే వాగ్దానం. ఫ్రెండ్స్, సరే ఈసారి మీలాగే నేను కూడా, లేదా నేను కూడా వస్తాను. చాలా కాలం అయిపోతుంది. ఏ పనైనా కానీ ముగించలేడు, నెరవేర్చలేడు సోమవారం. అదే కాదు, ఏ పని తాగుబోతుడు చూడండి, ఆడంటాడు, చాలా ప్రకంపనలు పలుకుతాడు.
ఇల్లు కట్టేస్తాను, ఎందుకు కడతాను, ఎందుకు కడతాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, విదేశం వెళ్తాను, సంపాదించేస్తాను అంటాడు. ఏముండదు, అంత సోమర కవులు, సోమర పొద్దు కవులు, లేకపోతే మరి బద్దగస్తుల కవులు అన్నమాట. చూడండి, సామెతల గ్రంథం 19:24 వచ్చిన, సోమరి పాత్రలో చేయి ముంచినే కానీ తన నోటికి తిరిగి ఎత్తనైనా ఎత్తడు. కాబట్టి గమనించండి. రెండో మాట, మొట్టమొదటి పని ప్రారంభించింది కానీ ముగించడు. ఎవరైనా కాదు, మేలని చెప్తున్నటువంటి ఫిమేల్ కూడా, పురుషుడు చెప్పాలంటే స్త్రీ అని కూడా అర్థం చేసుకోవాలి, స్త్రీ అని చెప్తే పురుషుడిని కూడా అర్థం చేసుకోవాలి. పురుషుడు లేదు, స్త్రీ అని లేదు, దేవుని వాక్యం శ్రమిస్తుంది. చూడండి, సోమరులు సాగు చెప్తాడు, ఎక్స్క్యూజెస్. ఏమంటే ఇది ఫుల్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఎలాగంటే ఈ రోజుల్లో మా పనులు ఎక్కడ దొరుకుతున్నాయండి, లేకపోతే మనకన్నా ఎవరు పిలుస్తారండి, అంతా పాలిటిక్స్ అండి, అంతా రాజకీయం అయిపోయింది, మన వరకు రాదు, లేకపోతే మనకు పనులు ఎవరైతే పిలిచి మరి ఆ రోజు పోయింది. ఇంతకుముందు అయితే బాగుంది, ఎవరైతే సాగులు. చూడండి, దీంట్లో గురించి కూడా మాట రాయడం. సామెతల గ్రంథం 22:13, సోమరి బయట సింహం ఉన్నదను, సోమరి బయట సింహం ఉన్నది, వీధుల్లోనేమో చంపబడుతును. కాబట్టి సోమరుడు అంటాడంట, కష్టం బయటకు వెళ్ళడం, బయట సింహం ఉంది, మరి ఇందులో చంపేస్తారు అంటాడంట. ఇదేంటి అంటే సాగులే. మరి జరిగిన రియాలిటీ చూడటం, రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డం. ఏమండి మన పుట్టుకే పెద్ద రిస్క్తో వచ్చాం. ఏదైనా కానీ ఏమంటే బ్రతుకుడు క్రీస్తే చావేత లాభం ముందుకు లాభపడంటే ఏముంటుంది, దేవుడికి ఇష్టడే కాక మనుషులకి ఇష్టం కాక మళ్ళీ మొదలెట్టిందండి. ఇంకొంతసేపు నిద్ర, ఇంకా అంతసేపు కొడుకుందను, దేవుడు నేను జీవించిన వాక్యం చెప్పడానికి మెలకు వచ్చింది. ఆవిడకి దేవుడు జీవించుడు కాక వాక్యం బాగా పనిచేస్తున్నాడు. చాలా కాలం అయింది నాకు చూసి, మళ్ళీ మొదలుపెట్టింది. కాబట్టి నాకు ఆ ఏరియా పడదు, అక్కడ ఆరోగ్యం పోగదు, నాకు ఏమంటే ఆ ప్రాంతానికి నేను వెళ్ళలేను, ఇలాంటివన్నీ చెప్పేవారు. ఎవరంటే ఆ ప్రాంతం మంచిది కదా, రౌడీలు, ఇది ఎవడంటే సాకులు, వెళ్ళి చూడరాదు ఒకసారి విషయం ఏంటో. ఏమంటాడు, బయట సింహం ఉందంటాడు. వీడి సాకులే చెప్తాడు అన్నీ కూడా. ముందు చెప్పాను చూడండి, సామెతల గ్రంథం 6:6 ఇంతకుముందు చీమల మీద కూడా మన సబ్జెక్ట్ మనం తీసుకున్నాం. 6:6 సొలొమోను అన్నాడు, మీరందరూ కూడా కొంచెం తగ్గి ఆ చీమల పుట్ట దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే సోమరి చీమల ఎదుకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు. ఏముందయ్యా, వరుసకెళ్తాయి, ఇలా తోకితే మళ్ళీ పక్కనకి వెళ్తాయి, లేదా ఎక్కితే కొడతాయి, అది కాదు అక్కడ. ఇంకొకటి చూడండి, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. ఏంటది జ్ఞానము? వాటికి న్యాయాధిపతి లేడు. కొట్లాడుకుంటే న్యాయం తెచ్చడానికి, ఈ చీమ గొడవ అయిందనుకోండి, న్యాయం తెచ్చడానికి న్యాయాధిపతి లేడు. పై విచారణ కర్తలేడు, ఎవరికి లెక్క అప్పచెప్ప అవసరం లేదు. నువ్వు చేసిన పని ఏంటి, ఎంత ఈ రోజు వరకు ఏం పని చేసావు నాకు చూపించు, ఈ రోజంతా ఏం పని చేసావని పైన అడిగేవాడు కూడా ఎవరు లేడు. వీళ్ళందరికీ పైన ఇంకొక బాస్ కూడా ఎవరు లేడు, అధిపతి లేడు. ఎవరు లేకున్నాను, న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా, అధిపతి లేకున్నా, ఎవరు లేకపోయినా కానీ సమ్మర్ వచ్చిందంటే ఏం చేస్తాయి, ఆహారం చెత్త కొరచుకొను, కోతకాలం వస్తుంది, కోసేస్తారు, గింజలు పడిపోతాయి, అవన్నీ పట్టుకెళ్ళి మనం పుట్టలో పెట్టేసుకుందాం. మరి కుప్పలు ముడుస్తున్నారు, మిషన్లు వచ్చినాయి, అయినా కింద రాలుతున్నాయి, అవి గబగబా కూర్చు చేసుకుందాం అని చెప్పి ఏం చేస్తాయి, చక్కగా కూర్చుకుంటాయి. ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీకు పుషింగ్ కావాలా, చీమ చూసి నేర్చుకో. నేను ఎవరైనా అక్కడ నెట్టాలా, నిన్ను సోమరుడు అన్నాడు సొలొమోను. నేను తోసేవాడు ఒకడు, నీకు లెక్క చెప్పేవాడు ఒకడు, నీ మీద మళ్ళీ అధిపతిగా ఉండాలి ఒకడు. నీకు సెల్ఫ్ డిసిప్లైన్ ఉండాలి, నీకే ఉండాలి సెల్ఫ్ డిసిప్లైన్. అయ్యో కోతకాలం వస్తుంది, కోతకాలం వచ్చింది, మరి వచ్చే వర్షాకాలం మన పరిస్థితి ఏమైపోతుంది, బయటికి రాలని కొట్టుకుపోతాం. ఎందుకు బయటికి రాకుండా పోతాం, కొట్టుకుపోతాం. కాబట్టి ఈ సమయం ఉండగానే ఈ వయసులోనే కష్టపడాలి అని చెప్పి మరి సెల్ఫ్ డిసిప్లైన్, ఒళ్ళు మరి ఏంటంటారు, మనమే అన్ని కంట్రోల్లో పెట్టుకుని ఒళ్ళుని శరీరాన్ని నలగొట్టుకుని ఏం చేయాలంటే ప్రయాసపడాలి. హల్లెలూయా. వాటికి పై విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు. అవి ఎంతో సెల్ఫ్ డిసిప్లైన్. వాటికి అవే ఒక లైన్లో వెళ్తాయి, మోసుకుని వస్తాయి. ఎన్నో రెట్లు బరువు వస్తాయండి. మనం కనీసం సగం బరువు కూడా మోయలేదు. 50 కేజీలు ఉంటే 10 కేజీలు మనం మోయలేము. ఏది మన పిల్లల్ని ఎత్తుకోలేము, చేతులు లాగేస్తాయి. అలాంటిది ఎన్నో రెట్లు మామూలు కాదు. దాని బరువుకి 1000 రెట్లు కూడా మోసేస్తాయి చీమలు. అంత శక్తివంతమైన, కాబట్టి అంతగా ప్రయాసపడతాయి చీమలు. కాబట్టి వాటిని చూసి నేర్చుకోవడానికి మీకు అర్థమైపోతే అంటాడు. ఎవరు కూడా వాళ్ళు కోర్స్ చేయరు, కృషి చేయరు, నువ్వు చదువు, నువ్వు తెచ్చుకో, పని చేయి, వ్యాపారం చేసుకో అని ఎవరు తొయ్యరు. దాని చీమ తొయ్యరు.
ఈ కాలం వచ్చిన దాకా కోత కాలం వచ్చినట్టు రెడీ అయిపోతాయి, అన్ని డిసిప్లైన్లో ఉంటాయి, అన్ని ఒక లైన్లో వెళ్ళిపోతాయి. ఎక్కడ ఆహ్లాదం ఒక క్షేమం చెప్తుంది, అది కమ్యూనికేట్ చేస్తుంది, అంతే ఒక లైన్ వచ్చేస్తుంది, ఒక లైన్ వేస్తుంది, పాత వేస్తుంది, ఆ లైన్లో వెళ్ళి మొత్తం అని తెచ్చేసుకుంటాయి. మరి ఎవరు భయపెట్టరు, వాటిని లైన్లో వెళ్ళండి అందరూ, కొట్టుకున్నారంటే వాళ్ళు ఎవరు తీసేవాళ్ళు ఎవరు ఉండరు. అవి వాటికి అవి అంత జ్ఞానం కలిగి నడుచుకుంటాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము కూడా మరి సాకులు చెప్పేవారం ఉండకుండా క్షేమను చూచి నేర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. అలాగే సోమరికి చాలా ఆతృత ఎక్కువ ఉంటుందంటండి. ఆతృత ఎక్కువ, విశ్రాంతి అనేది ఉండదు. ఎందుకంటే ఫస్ట్ రెస్ట్ తీసుకుంటాడు వీడు, కొంతకాలం తర్వాత టెన్షన్ వస్తుంది. కాబట్టి ఒక్కోసారి ఇప్పుడు రేషన్ కార్డు చెప్తున్నా, ఇప్పుడు లాక్ చేయడండి, రేషన్ కార్డు కొత్తగా తీసుకోమని చెప్పి కొత్తగా బిల్లులను తెలితే సరే రేషన్ కార్డు తీసుకోవాలి, ఒక డేట్ అని చెప్పారు అనుకోండి, ఆ 2 రోజుల ముందు కంగారు పడ్డానికి బయలుదేరి అనుకోండి, సర్లే 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అని చెప్పి మరి ఆ 2 లాస్ట్ 2 డేస్ వెళ్దాం అనుకున్నాడు. ఏముంటుందండి, ఏ పని జరగదు. ఆధార్ అప్డేట్ అంటాడు, మ్యారేజ్ సర్టిఫికేట్ అంటాడు, ఎక్కడికి వస్తాడు ఒక రోజులో. అలా ఉంటుంది అంత సోమరిపోతు పని. చూడండి సామెతలు 15:19, సోమరి మార్గము ముళ్ళ కంచే. ఎందుకని వీడు లాంగ్ పాత్ ఎన్నుకోలేదు, షార్టెస్ట్ పాత్ ఎన్నుకున్నాడు. సోమరి మార్గము ముళ్ళ కంచే. ఒక సామెత ఉందండి, రేపు చేసేది ఈరోజు చేయాలంటే ఈరోజు చేసేది ఇప్పుడే చేయాలి. హిందీలో సామెత, రేపు చేయాల్సింది ఈరోజు చేయాలంట, ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలి. రేపు చేద్దాం అనుకుంటే మనకు సాయం చేసేవాడు లేకపోవచ్చు. కాబట్టి రేపు చేద్దాం అనుకున్నది ఇవాళ చేయాలంట, ఈ రోజు చేద్దాం అనుకున్నది ఇప్పుడే చేయాలంట. మందిరం అయిపోయిన తర్వాత ఆగిపోయిన పనులు చేసేది ఈరోజు. మీరు గమనించండి 15:19, సోమరి మార్గము ముళ్ళ కంచే. ఎక్కడ వెళ్తాడు, టైం లేదు. ఉదాహరణ చెప్పాను, లాస్ట్ డేట్ వచ్చేసింది, చేయాల్సిన పనులు ఉన్నాయి, వాడి మార్గం ఏంటి, ముళ్ళ కంచే. పని అవుతుంది. యథార్థవంతుల త్రోవ రాజమార్గం. హ్యాపీగా వెళ్తాడు ఆ లాస్ట్ 2 రోజులు హ్యాపీగా. చదువు కూడా అంతే, ఏమి చదవదు. 30 రోజులు ఉంటుంది, 29 రోజులు బాగా జలసాగా తిరిగి ఆ రోజు బుక్ చేస్తాడు పుస్తకం. ఏమవుతుందాడికి సోమవారం మార్గం ఏంటి, ముళ్ళ కంచె. చక్కగా చదువుకున్నాడు, హ్యాపీగా ఉంటాడు, వీటిలో టెన్షన్ పడిపోవడం. ఏమండి, కాబట్టి యథార్థవంతుల మార్గము త్రోవ, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. సోమరి ఆశపడును కానీ వారి ప్రాణానికి ఏమీ కూడా దొరకదు. 3వ మాట మనం చూసాము, సోమరి ఎప్పుడు కూడా కంగారుతో ఉంటాడు, ఆతృతతో ఉంటాడు. ఎందుకంటే సమయాన్ని ఉపయోగించుకోడు కదా. పీకల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు కంగారు పడతాడు, కానీ ఉపయోగం ఉండదు. 4వ మాట, సోమరికి తరచుగా ఇబ్బందులు వస్తాయి, ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే టైం వృధా చేసుకున్నాడు కదా సోమరి తరాన్ని బట్టి. సామెతలు 24 సామెతల గ్రంథం 20:4 విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. అందరూ ఆకుపడేస్తాడు, ఈ బద్దలు వస్తాడు, ఏం చేస్తాడు, పొలం వల్ల వదిలేస్తాడంట, రెస్ట్ తీసుకుంటుంటాడు ఇంటి దగ్గర. అందరూ ఏమో ఆకుపడేసి లోపోదేమని మరి నీళ్ళు పట్టుకుని నీళ్ళు పట్టుకుని చేస్తుంటే వీడు ఆయన మీ కర్మ మీద బొద్దులు తీసి వెళ్తున్నారు, నీళ్ళు చూడడానికి నేను చూడండి హ్యాపీగా పడుకున్నానని చెప్పి వాడు పడుకుంటాడంట. ఎవడు సోమరి చెప్పిన మాట కదా. ఇక్కడ ఉంది సామెతలు 24 విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కానీ కోత కాలం మాత్రం పంటను గురించి వాడు విచారించినప్పుడు వాడికి ఏమీ దొరకదు. ఏమి చదివి సావరు. ఏమంటే అన్ని ఎగ్జామ్స్ రాశాడు, ఎలా రాశాడు, బాగా రాశాడు. రిజల్ట్ కోసం కంగారు పడే తెలుసు కదా, అలా నేను అన్ని పేర్లు తెలుసు, ఎందుకు కంగారు పడతావు, నేను పాస్ అవ్వలేదు ఎందుకు చెప్తావు కబుర్లు, నువ్వు చదివితే కదా. అలాగే ఉంటుంది సోమరుడితో కూడా. ఎలా అంట, విత్తులు వేయు కాలంలో సోమరి దున్నడు, కోతకాలం మాత్రం పంట గురించి విచారణ చేస్తాడు. ఏమి పట్టించుకోడు. మళ్ళీ ఆ పంట కోతకాలం మాత్రం బయట చేయడం పడిపోతే వచ్చి చేలో అద్భుతం జరుగుతుందా. అలాగే తప్పులు ఉంటాయి, మన తప్పులు అన్ని పడి ఉంటాయి అలాగే. కానీ ఏం చేస్తాడంటే సోమరుడు, అందరూ వెళ్తారు కదా కోతకి, మనం కూడా వెళ్తామని చెప్పి చూడడానికి వెళ్తాడంటాడు. ఏమంటుంది అక్కడ. కాబట్టి ఇలా గమనించండి, కోతకాలం పండుగ గురించి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోను. ఎలాంటి క్యాండిడేట్ ఒకడు ఉన్నాడు. ఎక్కడ, మత్తయి సువార్త 25 ఎవడంటాడు, ఒకడు 1 తలాంతు ఇచ్చాడు దేవుడు, ఇంకొకటి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకటికి 5 ఇచ్చాడు. 5 ఇచ్చినాడు ఏం చేశాడు, పని చేశాడు. ఏమంటే 5 ఇచ్చినాడు పని చేశాడు. 2 ఇచ్చాడు ఏం చేశాడు, 4 ఇచ్చాడు. వీడి వర్షలో వీడి భర్త కష్టం 1 ఇచ్చాడు దేవుడు. 1 ఇచ్చాడు. 1 ఏం చేయడాడు చెప్పండి, భూమిలో కప్పెట్టాడు. ప్రభు ఏమన్నాడు చెప్పండి అని, సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడు. ఆ సోమరిపోతాడు చూడండి ఏమన్నాడు, మళ్ళీ నీ ప్రభు మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏమన్నాడు, నువ్వు విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు చెడ్డదాసుడు అంట. చెడ్డ
కఠినుడు అయ్యా, కఠినుడు అయిన యజమానుడు. ఎందుకంటే నువ్వు బెత్తని చోటేమో కోసేస్తావు, చల్లని చోట ఎవరి డైలాగ్ ఇది? వీడిది. ఎవడి? సోమరిపోతుడు వచ్చాడు, తలాంతడికి వచ్చాడు, గిఫ్టిస్తాడు, ఏమిస్తాడైనా ఆ ఒకటే పట్టుకొచ్చాడు, దాచిపెట్టాడు. కనీసం ఎవరి బ్యాంకులో పెట్టకపోయావా, ఆ ఇంట్రెస్ట్ అన్న నేను వసూలు చేసుకునేవాడిని అని చెప్పి ఏమన్నాడు? సోమరి అయిన షడ్డదాసుడా. కాబట్టి మనకిచ్చిన తలాంతుని మనము దాచిపెట్టే వారు మనం ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు అదే ప్రశ్న అడుగుతాడు, ఏ సోమరిపోతాడో నీకు అందరికి ఎవరిని తలాంతు నీకు ఇచ్చాను, దాన్ని ఏం చేశావు? నువ్వు కప్పి పెట్టుకున్నావు. ఉపయోగం ఏముంది? చెడ్డదాసుడు సోమరుడికి పెట్టాడు దేవుడు. కాబట్టి అందరికీ పాడే తలాంత లేకపోవచ్చు, అందరికీ చక్కగా మాట్లాడి మరి సాక్ష్యం చెప్పి స్వార్థ చెప్పి ఆ తలాంత లేకపోవచ్చు, అందరూ కూడా మ్యూజిషియన్స్ కాకపోవచ్చు, లేకపోతే దేవుని మహిమార్థం అందరూ కూడా ఆ విధంగా ఉండకపోవచ్చు, లేకపోతే నీకు ఇచ్చిన ఫలితం వేరే వారికి ఉండకపోవచ్చు. ఆ యొక్క టాలెంట్ లేదా తలాంతని మనం కప్పిపుచ్చే వారంగా ఉండకూడదు. ఇంకా చాలా ఉంటాయి, నీకు పుణ్యం చెప్పాను. దేవుడు ఇచ్చిన వరాలు ఏదైనా కానీ మనం కప్పిపుచ్చే వారంగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఎక్కడైతాడు ఏమంటాడంటే అప్పుడు సోమరి చెడ్డదాసుడు అంటాడు. కాబట్టి గమనించండి. అలాగే సాయంత్రం కాలం 21 వచ్చాము, 5 వచ్చిన గుడ్ ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్ లీడ్ టు ప్రాస్పరిటీ. ఏమనుందండి? 21:5 సామెతలు 21:5 శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తారమి లేక పనిచేయడానికి నష్టమే ప్రార్థించును. ఇంగ్లీష్లో చక్కగా ఉంది. ఏంటంటే గుడ్ ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్ లీడ్ టు ప్రాస్పరిటీ. మంచి ప్లానింగ్ తోనూ కష్టపడితే, హార్డ్ వర్క్ చేస్తే ఏమొస్తుందంటే అభివృద్ధి వస్తుంది, ప్రాస్పరిటీ. అలా కాకుండా హ్యాస్టీ షార్ట్ కట్స్, అంటే షార్ట్ కట్లు అయిపోవాలి. ఇక అంత కష్టపడి వచ్చాడు కదా మనం అభివృద్ధికి వెళ్ళిపోవాలి. షార్ట్ కట్ లీడ్ టు పావర్టీ, అంటే పేదరికాన్ని తీసుకొస్తుంది షార్ట్ కట్. ఏమండి? అదేంటి? హార్డ్ వర్క్ లాంగ్ ప్లానింగ్ ఏం చేస్తుంది? అభివృద్ధిని తీసుకొస్తే ఈ షార్ట్ కట్ ఏం చేస్తుంది? అడ్డదూరంలో వెళ్ళిపోయి అన్యాయంగా వెళ్ళిపోయి రోడ్ ఏం చేస్తుంది? వాడిని పావర్టీకి తీసుకొస్తుంది, లేక పేదరికం దరిద్రుడిగా చేస్తుంది. ఈ రోజుల్లో చూడండి, మరి కష్టపడి జాబ్ సంపాదించుకోకుండా ఈ బెట్టింగ్ యాప్లకి వెళ్తున్నారు కొంతమంది. ఏంటంటే షార్ట్ కట్లో డబ్బులు వచ్చేయాలి, బ్యాంకులో డబ్బులు పడిపోవాలి. వేస్తాడు, 10,000 వేస్తే 20,000 వస్తాయి, 50,000 వేస్తే 1,00,000 వస్తాయి. వీడి మైండ్ ఫిక్స్ అయిపోతుంది, బాగా సంపాదించవచ్చు మనం, భలే ఉంది షార్ట్ కట్లో. వాళ్ళ పెరుగులు ఏమన్నా దగ్గరలో నేనంతా కష్టపడి ఒక 50,000 కూడా సంపాదించుకోలేకపోతాను. మనకి ఇక్కడ చూడు హ్యాపీగా ఉంది, షార్ట్ కట్లో రోజుకి 50,000 వస్తుంది అనుకుంటాడు, మొదలెడతాడు. ఏమవుతుంది? అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు, షార్ట్ కట్గా చూడు మొత్తం లాగేస్తాడు. 20 లక్షలు 30 లక్షలు లాగేసుకుని ఉన్నారు, నష్టపోయిన ఉన్నారు, చనిపోయిన ఉన్నారు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన ఉన్నారు. ఎందుకని వీళ్ళు ఈ సోమరులు ఎలాగా షార్ట్ కట్లో, రాంగ్ రూట్లో, తక్కువ సమయంలో కష్టపడకుండా, ఏమండి కష్టపడకుండా సంపాదించాలి అని ఆశపడుతున్నారు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మరి ఆ విధంగానే జరుగుతుంది. ఏంటంట చూడండి 21:5 ఆ శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయడానికి, షార్ట్ కట్లో పని చేయవాడికి నష్టమే వస్తుంది. గుర్తుపెట్టుకున్నాం. దేవుని మందిరానికి వచ్చి లాటరీ వచ్చేటట్టు ప్రార్థన చేయండి, 4 రోజులు పాస్టర్ గారు మేము ఉంటాం మీరు ఉండని అడగండి. షార్ట్ కట్లో అడ్డదారుల్లో లక్కీ డిప్పులు మనకు రావు. మీకు అర్థమైందా? ఆ విధంగా రావని కాదు, ఆ విధంగా దేవుడు మనల్ని అభివృద్ధి పరచాలని కోరుకోవట్లేదు. కష్టపడి ఇస్సాకు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు, అలాగే మనము క్రమక్రమంగా ఎదగాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకో చోట ఉంటుంది, అకస్మాత్తుగా వచ్చింది ఏది కూడా నిలవదు అని కూడా ఉంటుంది. మంచిదండి. కాబట్టి సోమరి తరచుగా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఏమండి? ఎందుకంటే వాడి బాడీని కూడా షార్ట్ కట్. ఆత్మీయంగా ఎదగాలనుకున్నా కానీ వాక్యం, ప్రార్థన, సహవాసం ఇష్టం ఉండదు కాబట్టి మరి అతనికి అడగలేడు. ఇతరులకి ఇబ్బందికరంగా కూడా ఉంటాడు సోమరి. ఎప్పుడైనా పనులు పెట్టుకున్నారండి సోమరుల్ని? వాడు 10 మంది పనులు పెట్టుకుంటే వీడు ఒకడుకోండి, అందులో ఆమె కూడా వెనకలాగేస్తాడు. వీడి వల్ల పని అయిపోతుంది ఒక్కొక్కసారి. అవన్నీ అలాంటి ఉన్నారా లేదా? స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. విన్నారా లేదండి? సోమరులుగా ఉన్నారా? రెండు క్వశ్చన్ అడగడం మర్చిపోయారు. పోయినసారి అసైన్మెంట్ ఇచ్చాను, గుర్తుందా? ఏంటది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 రకాలుగా మన ప్రభు తగ్గించుకున్నాడు. 7 రకాలుగా ఆయన హెచ్చించబడ్డాడు. ఎవరైనా చెప్తారా? త్వరగా చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, మరి పోయిన సంవత్సరం కాదు, ఏ వర్తమానం చెప్పానో అవుట్లైన్ చెప్పాలి. ఎవరు చెప్తారు? నేను చెప్తావా? ఓకే, మీరు గొప్పగా చెప్పారండి, 2 నిమిషాలు చెప్పారు. మిగతా వాళ్ళు మరి సోమవారం లేకుండా మాకు ప్రైజ్ రాదని ఫీల్ అవ్వకూడదు. అదే చెప్తున్నా, సోమవారం ప్రైజులు రావు, మరి కష్టపడిన వాళ్ళకి ప్రైజులు వస్తాయి. చెప్పండి, గవాన్ చెప్పండి. తప్పులుంటే మరి క్యాన్సిల్ అయిపోతుంది.
యేసు గురించిన యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం. పిలుపులకు రాసిన పత్రిక 2:5 నుండి, క్రీస్తు యేసు మీద కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి. మొదటి మాట, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి 2 దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ 3 మనుషుల పోలిగా పుట్టి 4 దాసుని స్వరూపం ధరించుకుని 5వ మాట తను తాను వ్యక్తునిగా చేసుకుని 6 మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి 7 మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకుని. ఒక మాట, ఇందులో 7 రకాలుగా తగ్గింది. ఇక్కడ మ్యాథ్ ఫిక్స్ అవ్వాలి సుమా, జాగ్రత్త. మరి ఆవిడ ముందే చెప్పారనుకుంటారు, మీరు గమనించండి. లేకపోతే చూడండి, 7 రకాలుగా దేవుడిగా సమానంగా ఉండటము, భాగ్యము, ఈ 3 తగ్గించుకున్నాడు. మనిషిగా వచ్చాడు, తగ్గించుకున్నాడు. దాసునిగా వచ్చి తగ్గించుకున్నాడు. వ్యక్తునిగా తగ్గించుకున్నాడు. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. 7 రకాలుగా ఆయన తగ్గించుకున్నాడు యేసయ్య. అలాగే ఏ విధంగా హెచ్చించబడ్డాడు చెప్పండి కావాలి. 2వ మాట, పిలుపులకు రాసిన పత్రిక 2:9-11 వరకు. అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ, మొదటి మాట పరలోకమందు ఉన్న వారిలోనే కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలోనే కానీ, ప్రతి వాని మోకాలు యేసునామమును వంగినట్లును, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభువు అని దేవుని చెప్పండి. ఏమేమి తగ్గించుకున్నాడో చెప్పండి. మొదటి మాట పైన, అందుచేతను పైన పరలోకమందునే కానీ, 2వ మాట భూమి మీద ఉన్న వారిలోనే కానీ, 3వ మాట భూమి క్రింద ఉన్న వారిలోనే కానీ, 4వ మాట ప్రతి వాని మోకాలు యేసునామమును వంగినట్లును, 5వ మాట ప్రతి వాని నాలుక తండ్రి అని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లును, 6వ మాట ఆయన దేవుడు అధికముగా హెచ్చించి, 7వ మాట ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించెను. అర్థమైందండి? 7 రకాలుగా హెచ్చించబడ్డాడు. పైన ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, లేకపోతే ప్రతి మోకాలు కూడా ఆయన నామంగా ఆ విధంగా హెచ్చించబడ్డాడు. ఈ ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, మరి భూమి క్రింద కానీ ఉన్న ఏ నామం కంటే పైన అన్నిటికంటే హెచ్చించబడి, అన్ని నామాలు ఏ నామాలు పెట్టుకోండి, అన్ని నామాల కంటే పైన 7 రకాలుగా ఆయన హెచ్చించబడ్డాడు. హల్లెలూయా. చెప్పబడి దేవనామం ఆయన పాదం గిఫ్ట్ పట్టుకోండి. ఏడు చూపుల కోసం చెప్పారు. అడిగి చెప్పాము. ఇదే నీకు ఇంటర్వ్యూ. 7 చూపుల కోసం ఫస్ట్ విషపు చూపు, గోడు చూపు, మోహపు చూపు, వెలి చూపు, చిన్న చూపు, గర్భపు చూపు ఉండకూడదు. చెప్పకూడదు. మీకు కూడా కావాలా? వస్తే బాగుంది కదా. ఈసారి అందరూ చీర పెడతాను నేను తీసుకుంది, కానీ మరి అడిగి మాత్రం చెప్పండి. మంచిదండి. అంటే మేము ప్రోత్సాహపరచడానికే మరి మాకు కూడా గిఫ్ట్ రావాలని ఫీల్ అవ్వకండి. మాకు గిఫ్ట్ రావాలని ఏం చేయాలి? అర్హత సాధించాలి. కొంతమంది సండే స్కూల్కి రావట్లేదు, గిఫ్ట్ కావాలన్నారు. ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు? సోమరులే ఉంటారు పిల్లలు, మనం సోమరులే, వాళ్ళు సోమరులే, పంపించవు. గిఫ్ట్లు మాత్రం కావాలి. ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇలాగే ఉంటుంది. సోమరుడు ఏం చేస్తాడు? కోత కావాలన్నా పంట కోత వచ్చేస్తాడు, విత్తనాలు చల్లడు. కాబట్టి న్యాయం అనేది ఆలోచించాలి ఏదైనా. మంచిదండి. మరి తొందరగానే మనం ముగించుకున్నాం. ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటాడంటే సోమరుడు. వాడి పనిలో పెట్టుకుంటే పని అంతా ఆగిపోతుంది. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉన్నారా? చూడండి, సామెతల గ్రంథంలో ఉన్నాడు 10వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 26. సోమరి తనను పని పెట్టి వారికి పండ్లకు పులుసు అంట. నిమ్మరసం నోట్లు వేసుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఒక రకం ఉంటుంది కదా, అలా ఉంటుందంట. ఎవరికి? సోమరుని ఎవడని పనిలో పెట్టుకుంటే వాడు ఎలా ఉంటాడంటే పండ్లకు పులుసు వంటి వాడు. కళ్ళకేమో గేదెలు పొగ చూసారా? గేదెలు కాసుకుంటే కానీ మన కాయలేమో పొగ, కళ్ళు మండిపోతాయి. లేకపోతే ఇంకోలాగా రాసుకోవాలంటే పురుషులు ఉల్లిపాయలు కోసినట్టు ఉంటుంది. ఉల్లిపాయలు కోసిన ఏమవుతుంది? కళ్ళు నీళ్ళు వచ్చేస్తాడు. ఎప్పుడు ఏడాడు ఏడు చేస్తాడు అనుకుంటాం. ఉల్లిపాయలు కోస్తూ ఉంటారు. అది ఒకసారి పోయిస్తారు కదా. మనం కూడా నేర్చుకోవాలి. అన్నీ కూడా ప్రవీణ్ గారు అడ్డు కూడా తోడండి. వాళ్ళ తోడు తప్పలేదు. సీక్రెట్ తోడు కూడా ఉంటారు కానీ అది వేరే విషయం. పక్కన తోడు మంచిదే. ఎవరో పురుషులు, స్త్రీలు కాదు, పురుషులు. మంచిదండి. కాబట్టి కళ్ళకు పొగ వంటి వాడు ఎవరో
సోమరుడు. పనిలో పెట్టుకుంటే వాడి వల్ల పని ఆగిపోతుంది. వాడికి ఫ్రీగా కూలిచ్చినా పర్లేదు, కానీ అలాంటి పెట్టుకుంటే ఏమవుతుంది, అందరూ పని ఆగిపోతారు అనమాట. కాబట్టి ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటాడు. సామెతలు 18:9 పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి సోదరుడు. అలాగే ఇంకొక మాట, సోమరుడు ఏం చేస్తాడంటే తనకు తానే మోసం చేసుకుంటాడు. వాడు మధ్యలో పడుకున్నాడు లేకరా అన్నా అనుకోండి, వాడు కోపడిపోతాడు. సెల్తో కనెక్షన్ చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు ల్యాప్టాప్తో కనెక్షన్ చేస్తున్నాడు, రే ఏంట్రా చక్కగా చదువుకోవాలని ట్రై చేయడానికి కోపం వచ్చేదండి. ఇది అర్థమైందా? ఆ విధంగా వాడికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. వాడు తనకు తానే మోసం చేసుకుంటాడు. మనం చెప్పినా కూడా వాడు వినడు. సోమరుడు ఏంటంటే తనకు తానే మోసం చేసుకుంటాడు. సామెతల గ్రంథము 26:16 హేతువులు చూపగల ఏడుగురి కంటే రీజన్ చూపించగలిగిన ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానం. నేను చేసేది కరెక్ట్ అనుకుంటాడు. ఎవడు? సోమరుడు. సోమరి తన దృష్టికి తానే ఎంతమంది చెప్పినా వెంటో తన దృష్టికి తానే జ్ఞానం. చివరి మాట, సోమరి ఎప్పటికీ కూడా ఒక లీడరు కాలేడు. ఎప్పటికీ ఎవరొకరు కింద ఉండగలే తప్ప వాడు పై స్థాయికి వెళ్ళలేడు. ఎందుకంటే ఒక లీడర్కి ఏం కావాలి? కష్టపడాలి, సఫర్ అవ్వాలి, శ్రద్ధగా ఉండాలి, మరి అంతగానో ఓర్పు కావాలి, సహనం కావాలి. ఇవేమీ కూడా సోమరి వారికి నచ్చం. కాబట్టి వాడు ఎప్పటికీ కూడా లీడర్ కాలేడు. కాబట్టి 12:24 ముగించుకుందాం. సామెతలు 12:24 శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులేమో వెట్టి పనులు చేయవలసి వచ్చింది. మీకు అర్థమైంది కదా? ఎప్పటికీ కూడా అధికారి కాలేడు సోమరుడు, ఎప్పటికీ కూడా లీడర్ కాలేడు, ఎప్పటికీ కూడా ఎవరొక చేతి కింద ఉండాల్సిందే. ఎందుకని సులభంగా ఏం చెప్పారు? శ్రద్ధగా పనిచేయడు కదా. శ్రద్ధగా పనిచేసేవాడు అయితే ఏలుబడి చేస్తారు, సోమరులు అయితే వెట్టి పనులు, వెట్టి చాకరీ చేయవలసిన పరిస్థితి వస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో శ్రద్ధగా పనిచేసేటువంటి దానియేలు మరి రాజులు ఎదురు దేవుడు నిలబెట్టుకున్నాడు. అయితే ఏ విధంగా మనం దీన్ని మరి కోలకము చేయొచ్చు, లేకపోతే ధరించవచ్చు సోమరితనాన్ని అంటే అభ్యాసం చేయడం ద్వారా. ప్రస్తుతం సమస్తము దుఃఖకరంగా ఉన్నా కానీ అభ్యసిస్తే కనుక అది మనకు మేలు. సామెతలు 14:23 ఏ కష్టము చేసినా కూడా లాభమే కలుగుతుంది. గుర్తుపెట్టుకుందాం, నువ్వే కష్టమైనా చేయి, కష్టపడు, అది నీకు లాభమే. ఏ కష్టము చేసినా లాభమైన సంగతి మర్చిపోదు. ఒక్కోసారి ఫైనాన్షియల్గా కాకపోయినా, గెయిన్ కాకపోయినా ఫిజికల్గా మన బాడీకి కూడా ఆరోగ్యమే. ఏ కష్టము చేసినా ఏమన్నాడు? లాభమే కలుగును. గుర్తుపెట్టుకుందాం, కష్టపడమని దేవుడు చెప్పాడు. ఆదాముతో అదే చెప్పాడు, నువ్వు చెమట వచ్చాలి, నీ చెమట కావాలి, కష్టపడాలి. ఒక సీక్రెట్ ఏంటంటే కష్టపడితే లాభం తప్పకుండా. ఏ కష్టము చేసినా లాభమే కలుగును. మనము మేలు చేయటందు విసుగక ఉందాం, విసుక్కోకుండా. గలతీ 6:9 ముగించుకున్నాం. గలతీ 6:9 విసుక్కోకుండా కష్టపడుతూ అభ్యాసము చేసుకుంటూ 13:4 సామెతలు 13:4 చదివించట్లేదు, సమయం అవుతుంది కాబట్టి. శ్రద్ధ గలవారు పుష్టిగా ఉంటారు. శ్రద్ధ అనేది మనకు ఉండాలి. మొక్కుబడిగాను ఏమండి, ఏదైనా పని చేయమన్నా, ఇంట్లో పిల్లలు తొడమన్నారు అనుకోండి, ఎలా చుడుతారండి కొంతమంది ఆడపిల్లలు? ఏదో చుడుతారు, అలాగా శ్రద్ధగా తొడరు. ఎక్కడ చేస్తే అక్కడే ఉంటారు. తుడిచారంటే తుడిచేశారు. అన్నితో కూడా అలా ఉంటుంది. మీకు అర్థమన్నా చెప్తారు ఏమండి, ఎక్కడ శ్రద్ధ లేదు. ఏ పని అని ఏం చేయాలి? మనం శక్తి వంచన లేకుండా చేయాలి, శ్రద్ధగా చేయాలి. కాబట్టి దేవుడు అలాంటి వాళ్ళు దృష్టి పెడతాడు. కంపెనీలో అలాంటి వాళ్ళే తీసుకోవడానికి ఇష్టపడతారు అధికారులు. ఎందుకంటే వీడి దగ్గర శ్రద్ధ ఉంది, వీడు లేజీగా ఉండడు, ఏ పని చెప్పినా నమ్మకంగా చేస్తాడు అనే అభిప్రాయం వాళ్ళకి రావాలి. కాబట్టి శ్రద్ధ గల వారు పుష్టిగా ఉంటారంటండి. కాబట్టి గమనించండి, మరి సోమరి చురుకుగా ఉన్నవారు, సోమరితనంతో ఉన్నవారు మనం చూసాం. సోమరుడు ఎవరండి? ఒక తలంలో తీసుకున్న చెడ్డదాసుడు సోమరుడు అని చెప్పాడు దేవుడు. 5 తలాంతులు 2 తలాంతులు తీసుకున్నవారు చురుకైన వారు. 2 4 చేశాడు, 5 10 చేశాడు. ఇలా మనకిచ్చిన తలాంతిని మనం రెట్టింపు చేసేవారంగా మరి దేవుని సన్నిధిలో మనం సాగిపోయే వారంగా ఉండాలి. అదేవిధంగా పోస్ట్ పోన్ చేయకూడదు. మంచము కంచము చాలా ప్రమాదం అంటారు. మీకు అర్థమైందా? కంచము కూడా మన బద్ధకానికి ఏమంటే లేజినెస్కి కారణం అవుతుంది.
మందిరానికి వస్తున్నామండి ఏమండి, ఇక్కడ వరకు తినొచ్చాం అనుకోండి, ఏమైనా ఆరాధన చేయగలమా? వాక్యం వినగలమా చెప్పండి? ఒక 4 పూరీలు తింటారండి, అవి వెనకెళ్ళిపోతారు మీరు. ఎందుకని? కిక్ వస్తుంది, బాగా నిద్ర వస్తుంది పూరీలు తింటే, అవునా కదా? ఆదివారం హాలిడే జాలీడే అని చెప్పి ఫుల్గా తినేసి వచ్చేమవుతుంది. ఏం చేయాలి? మనం దేవుని ఆరాధించాలి, అన్నింటిని ఇచ్చింది ఆయనే కదా. ఒక గంట సేపు అయినా సరిగ్గా ఆరాధించకపోతే ఎలాగని చెప్పి ఏం చేయాలి? కడుపును కొంచెం ఖాళీ చేసుకుని రావాలి. లేదా ఏమవుతుంది? ఆ పాట పాడుకోవాల్సి వస్తుంది. మరి సోమరి మేలుకో, వేగులు లేదు ప్రార్థించు అని పాట పాడాల్సి వస్తుంది. కాబట్టి కంచము చాలా ప్రమాదము. ఏంటంటే ఎంత కావాలో అంత తినాలి. పని చేసి రెక్కలు కష్టం చేసుకునే వాళ్ళు ఎంత తిన్నా పర్లేదు, ఎందుకంటే అరిగిపోతుంది. ఇక్కడ తెలిసిపోతుంది, ఫ్యామిలీ బ్యాగ్ అర్థమైపోతుంది మనకు. అర్థమైందా? దీన్ని బట్టి విషయం ఏంటి అర్థమైపోతుంది. మీకు అర్థమవుతుందండి? మా మేనమ్మ కూడా రామస్వామి గారు చనిపోయారు, ప్రభుత్వం తీర్చారు. మా మేనగారు ఆయన ఇలా ఉంటే అక్కగా ఉండేవాడు. అంటే అలాంటి వాళ్ళు ఎంత తిన్నా పర్లేదు, అంటే ఎక్కువ తినడం చెప్పట్లేదు, కష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. అలాగే మరి కష్టపడిన దాన్ని బట్టి తినండి, తినకపోయినా ప్రమాదం. మనం పని ఎక్కువ లేకుండా ఎక్కువ తింటేమవుతుంది? ఏది ప్రమాదం? మీరు తిన్నందుకు ఏం బాధపడలా, నేను కూడా చెప్పుకున్నాను, నాకు కూడా ప్యాక్. కాబట్టి ఎంత కావాలో అంత తినాలి. మీరు కొంచెం తినండి వేసారు కొన్ని ఏమవుతుంది? పూట ముగించేద్దాం తొందరగా అంటాం, అయిపోతుంది. లేదా కదలేకపోతే పొద్దున్న వెళ్తానేమో అంటాం. అలా చూసుకుంటారు మీరు ఒక్కోసారి. కాబట్టి కంచము చాలా ప్రమాదము. ఏమండి? ఇంతకుముందు చెప్పాం కదండి, ఎంత తినాలంట? ఇంత పైన ఎంత, ఓపెన్ ఎంత, పైన ఎలా రౌండ్ చేసి ఎంతో అంత. ఫాస్ట్ గారు అంతా నోరు కట్టేస్తారండి అంటే సొంతనం వస్తుంది. మరి చూసుకోండి. ఏమండి? కష్టపడే వాళ్ళు, పొద్దున్న సాయంత్రం వరకు చేలో పనిచేసే వాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అవ్వడం ఎంత అయినా కన్నా పర్లేదు వాళ్ళు. కాబట్టి గమనించండి, కంచం ఒకటి, మంచం ఒకటి. మంచం ఎన్ని గంటలు కట్టుకోవాలి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కేత ఉంటుంది మంచం. ఏమండి? ఒక ఆయన ఉన్నాడు, 5 గంటలు పెడితే ఆ పిల్లలు ఏమన్నా కూడా మంచం ఎక్కడ ఉంటాడు. రాత్రి 4 గంటలు పడుకున్నా కానీ తెల్లారి గంటల నువ్వు 5 గంటలు లేగాల్సిందే. నిద్ర 1 గంట సేపు పడుకున్నాను అన్నా కానీ 5 గంటలు లేగాల్సిందే. కాబట్టి ఈ పగలంతా మంచం మీద దొరుకుతూ ఉంటారు, రాత్రి అంతా మంచం మీద దొరుకుతూ ఉంటారు, ఇంకా అదే పని అవుతుంది. ఏమండి? కాబట్టి మంచం కూడా ప్రమాదమే. కంచము మంచం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్వామితాం విషయంలో అలవాటు అయిందంటే అది మన ఏం చేయాలి? పరిగెత్తుకొస్తారు, దరిద్రం పరిగెత్తుకొస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయండి, నలిగిపోతున్నామండి, అప్పులు అయిపోయామండి, ప్రార్థన చేయడం సగం సోమరంలో ఉంటారు. సోమర్థనం వల్ల దరిద్రం పరిగెత్తుకొని వస్తుందని. ఎందుకంటే ఇంకాసేపు నిద్ర అవుతాను, ఇంకాసేపు చేతులు పుడుచుకుంటాను, కాసేపు ఉన్న పనిలోకి వెళ్తాను, పనిలోకి ఎవరో నేను గెలవు. పొద్దునంటే పని దొరుకుతుంది. ఏమంటే పని లేని వాళ్ళు ఎవరు లేరండి, పని దొరకదు అన్నవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఏ స్వతంగా ప్రతిరోజు కూడా అమ్మపల్లి అక్కడ జంక్షన్లో ఉంటాడంట పని కోసం. పనికి పిలుస్తారు, వెళ్తాడు పనికి. ఏమంటే పని చేయాలనుకున్నాడు అలా ఉంటాడు. అంతేగాని పని లేదండి, పనులు లేవు మధ్యన అంటే ఏముంటుంది? ఇక్కడ కూర్చుంటే అలాగే ఉంటుంది. సైకిల్ తొక్కుకొని అమలాపురం వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, అంటే పని కోసం. కాబట్టి అలాంటి వాడికి దేవుడు తప్పకుండా పనిస్తాడు. మరి గమనించండి, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. కాబట్టి మంచం ఒకటి ఏంటండి, కంచం ఒకటి ప్రమాదం. సెల్ ఫోన్ కూడా బద్దగస్తులుగా చేయడానికి కారణం అవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలను బద్దగస్తులుగా చేయడానికి కారణం అవుతారు. ఏమండి? బాగా సుకుమారంగా చూసుకుంటారు, ఏమవుతుంది అంటారు. ఏమండి? ఎలా ఉన్నా పర్లేదు అంటారు, ఏమవుతాడు? బద్దగస్తులు కూర్చుంటాడు. వాడి బట్టలు కూడా నువ్వు వేయాలి, పెద్దోడైనా కానీ అంత లేజీ అయిపోతాడు. కాబట్టి మరి చక్కగా మరి దేవుని మాటలు వింటున్న మనము అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉందాం. నోరును అదుపు చేసుకోవాలి, నిద్ర విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరి దేవుని కొరకు మనం సాక్షులుగా ఉండాలి, చురుకుగా ఉండాలి. అబ్రహాము ఇంకొకటి ఏంటంటే లేట్ ఒబీడియన్స్ ఆల్సో డిసొబీడియన్స్ అంటే ఏదన్నా దేవుడు ఒక పని చెప్తే ఆ వెళ్దాంలే అంటే బద్దగస్తులు అయిపోయాడు. అలా లేట్గా వెళ్ళినప్పుడు కూడా ప్రమాదం అవుతాను. లేట్ ఒబీడియన్స్ ఆల్సో ఏమండి అది డిసొబీడియన్స్ అంటే అది మాట విన్నట్టే అవుతుంది. మీకు అర్థమవుతుందా? అబ్రహాం దేవుడు అన్నాడు, నేను చూపించి దేశానికి వెళ్ళమంటే ప్రభు కాసేపు ఉండి వెళ్తాను, కొన్ని నెలల నుండి వెళ్తాను, ఇలా అందరితో ఉండి వెళ్తాను. అట్లా దేవుడికి తెలియదండి ఎప్పుడు వెళ్ళాలో. దేవుడు చెప్తే లేకపోతే ఒక 4 రోజులు లాగెళ్ళు అంటాడు, అన్ని సర్దుకుని అంటాడు. ఇసుకేది ఏమన్నాడు? నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. నీళ్లు చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే పెళ్ళలేదు, నీళ్ళు చక్కబెట్టుకో అన్నాడు. అంటే అన్ని రెడీ చేసుకో, నీకు ఖాళీగా వచ్చింది అన్నాడు. ప్రభు ఉంటే టైం అడిగాడు, వేరే విషయం. కాబట్టి పిలిచిన అన్ని రమ్మన్నప్పుడు అన్ని స్పందించాలి. ప్రభుకి తెలియదు నా గురించి, నా గత ఉంది అన్ని చక్కబెట్టుకుని వస్తాను అలా అబ్రహాం వెంటనే బయలుదేరాడు. ఇస్సాకుని బలిమన్నాడు, పోస్ట్ పోన్ చేయలేదు, ఆలస్యం చేయలేదు, దారి తప్పించలేదు, వెంటనే వెళ్ళిపోయాడు. చూసారా? చురుకుగా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలు దేవుడు అన్నాడు,
కణాను దేశానికి వెళ్తున్నప్పుడు మీరు ప్రవేశించండి అంటే ఏం చేయాలో మాట వినలేదు. వేగుల వారి మాట, ఇద్దరు మాట వినలేదు, జాగు చేశాడు. తర్వాత వెళ్దాం అనుకున్నారు, తర్వాత వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. కాబట్టి ఎప్పుడు దేవుడు చెప్తే అప్పుడే మనం లోబడాలి. లేట్ ఒబీడియన్స్ ఆల్సో డిసొబీడియన్స్. కాబట్టి దేవుని మాట వినే విషయంలో కూడా మనం సోమరులుగా ఉండకూడదు. చివరిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగించేద్దాం. సామెతలు 12:27 మన ముందు చదువుకున్న చురుకుగా ఉండే గొప్ప భాగ్యం. మన కుటుంబ సభ్యులందరూ చురుకుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. లేజీగా ఉన్న పని చేయమంటే గంట సేపు అవుతుంది, ఒక్కొక్కరికి పట్టారంటే పట్టారు. కాబట్టి ఏదైనా పని చేయమంటే వెంటనే టక్ పని తీసుకొచ్చేలాగా ఉంటారు. ఏ పని వెంటనే కంప్లీట్ చేయాలి. అప్లై చేసామంటే చేద్దామంటే 2 రోజుల ముందు టైం ఉంది, వద్దు. ఏ రోజంటే ఆ రోజే అయిపోవాలి. తర్వాత ఎలాంటి రూల్స్ వస్తాయో మనకు తెలియదు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. రెండవది ప్రసంగి 9:10 చేయుటకు నీ చేతికి ఇచ్చిన ఏ పనైనా కానీ నీ శక్తి లోపం లేకుండా చెయ్యి, దేవుడు దీవించబోతున్నాడు. చేతికి నీకు ఏ పని అప్పచెప్పడం, నీ చదువు, వ్యాపారమా, పన, ఏదైనా చిన్న అయినది పెద్దదైనా ఉన్నాయి, చిన్న పైన ఉన్నాయండి, పెద్ద పని ఉన్నామండి, ఏ పని అయినా కానీ శక్తి లోపం లేకుండా చెయ్యి, దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. అలాగే సామెతలు యాకోబు 1:22 చివరి మాట, మీరు వినువారు మాత్రమై ఉండి. ఎంతసేపు విన్నారు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారైనడి. తల్ల వచ్చని ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు విన్నాము, స్పందించేవారు ఉన్నామా? మనలో ఏ ఏరియాలో సోమర్థనం ఉంది? ఆధ్యాత్మికంగా సోమరం అయిపోయామేమో. వాక్యం చదవకుండా, ప్రార్థించకుండా, ఒకవేళ దేవుని మాటకు లోబడకుండా లేటుగా ఒబే చేస్తూ ఈ పని ఏం జరుగుతుంది, నేను దేవుని మాట వింటాను అనేటువంటి మనస్సు మనలో ఉందేమో. సోమరైన చెడ్డ దాసుడా అన్నాడు. ఆ మాట మనం అనిపించుకుందామా? దేవుని సన్నిధిలో బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుందామా? చురుకుగా ఉండేది గొప్ప భాగ్యం. ఈరోజు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకో. రేపు చేసే పని ఈరోజు చెయ్యి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి. ఏ పనులు సోమరితనంతో ఆపేసుకున్నాము? చదువు, కష్టపడి చదువు. నీకు దేవుడిచ్చిన పని ఏంటంటే చదవడమే. యవనస్తుడిగా ఉంటే ప్రయత్నం చేయి. బయట ఏమి సింహం ఉండదో, బయట సింహం లేదు, అంతా నీ భ్రమ. ప్రయత్నం చేయి. దేవుని మీద ఆధార ప్రభా, ఎంత కష్టమైన పడతానయ్యా, ఎన్ని విధాలుగా నల్లగొట్టబడ్డానన్నా పడతానయ్యా ప్రభా, నా ప్రయత్నాన్ని సఫలం చేసే దేవుడు అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకుందాం. కష్టం చేసిన వాడికి లాభం ఉంటుంది. తప్పకుండా ఏ కష్టం చేసినా లాభం ఉంటుంది. నువ్వు కష్టపడు దేవుడి సన్నిధిలో. దేవుడు నీకు అప్పచెప్పిన పనిలో కష్టపడు. ఏ పని అప్పచెప్తుంది, వ్యాపారము, ఉద్యోగము, నీ యొక్క ఉద్యోగ ప్రయత్నంలో దాంట్లో ట్రై చేయి. దేవుడు తప్పకుండా పనిచేసే వారిని ప్రయాసపడమనేది దేవుడు దృష్టి పెడతాడు తప్ప సోమరులుగా ఉండి పడుకునే వాళ్ళని దేవుడు దృష్టి పెట్టాడు. ఎంతసేపు పడుకున్నాం? ఎన్ని గంటలు వేస్తున్నాం? ఆహారం విషయంలో ఎలా ఉంటున్నావు? నువ్వు ఆహారం వల్ల నీకు రోజంతా బద్దకస్తులు అయిపోతున్నావేమో. నిద్ర వచ్చేస్తుంటే కారణం ఆహారం ఎక్కువైపోయి ఉండొచ్చు. కంట్రోల్ చేసుకున్నావు. తల్లిదండ్రులు మాత్రమే దేవుని సన్నిధిలో కంచము మంచము ప్రమాదకరము. ఎంత క్వాంటిటీ ఉండాలో అంత క్వాంటిటీ, ఎంతసేపు మంచం మీద ఉండాలో అంతసేపే. దేవుని సన్నిధిలో బద్దకస్తులు అయితే దరిద్రత పరిగెత్తుకు వస్తుందంట. ఈ మాటలు స్టూడెంట్స్కి కదా, సంఘానికి దేవుడు చెప్తున్న మాటలు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన లేఖనం మనందరి కొరకు, పసిపిల్లల కొరకు రాయబడింది, వృద్ధాప్యుల వారి కొరకు రాయబడింది, యవనస్తుల కొరకు రాయబడింది, కౌమార దశల వారి కొరకు రాయబడింది. ఏ విషయంలో మనం పోస్ట్ పోన్ చేస్తున్నాం? దేవుని సన్నిధిలో మనం తీర్మానం. విన్న వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేసుకుంటాం. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుని నుంచి వెళ్దాం. వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి మనం బయలుదేరిపోతాం. 5 నిమిషాలు వెళ్ళిపోతాం దేవుని సన్నిధిలో. ప్రభువా, చెప్పండి లేఖంలో ఈ విషయం అని తప్పిపోయారు. చురుకుగా ఉండే భాగ్యం అన్నాం తండ్రి. ఆయన మరి ఎన్నో వాగ్దానాలు చేశారు. మీ ఎదురు చేశాను, తల్లిదండ్రులు చేశాను, స్నేహితులకు చేశాను, కుటుంబ సభ్యులకు చేశాను, కానీ ఒక మాట కూడా నిలబెట్టలేకపోయాడు. చురుకుగా భాగ్యం అన్నాం తండ్రి. కష్టపడేవాడికి తప్పకుండా లాభం అని చెప్పాను. ఈ సమయం నుంచి నేను కష్టపడతాను అని చెప్పి దేవుడి సన్నిధిలో తీర్మానం చేసుకున్నాను. సోమరైతే పని చేసినా స్టార్ట్ చేయలేడు, పని కూడా ముగించలేడు. స్వాములు చెప్పేవాడు ఉంటాడు. మనం అలా చెప్తున్న వాళ్ళని పరిశీలన చేసుకున్నాం. ఎక్కువ ఆత్రతతో ఉంటాడు, తొందరపాటు ఉంటుంది. అలాంటి తొందరపాటు మనకు ఉంటే కనుక మన సోమరులమే.
ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నామంటే మనం ఎదుర్కొంటున్న 10 అవసరాలే మనం దానికి కారణం. దేవుడి సన్నిధిలో పరిశ్రమ చేసుకుందాం. ఇతరులకు కూడా ఇబ్బందికరం నేను ఎవడు పనిలోకి వెళ్ళలేదంటే గమనించుకుందాం, మన సోమరులుగా ఉంటే. సోమరి ఇతరుల కళ్ళకు పులుసు వంటివాడు, పండ్లకు కంటికి పొగ వంటివాడు. ఒకవేళ నువ్వేదో అనుకుంటూ నీకు నీవే మోసం చేసుకుంటావేమో సహోదరుడా సహోదరి, నీకే ప్రమాదకరం. సోమరితనం మనల్ని మోసం చేస్తుంది. సమయం అయిపోతే ఎవరు ఉండరు. దరిద్రత తప్ప మన దగ్గర ఏది ఉండదు. దరిద్రత పరిగెత్తుకుని వస్తుందంట. సోమరి ఎప్పటికీ కూడా ఒక అధికారి కాలేడు, ఒక లీడర్ కాలేడు. ఎందుకంటే సోమరితనంతో ఉన్న వ్యక్తికి నలగొట్టబడ్డము, సఫర్ అవ్వడము ఇష్టం ఉండదు. పట్టుదల కలిగి ఉండడం ఇష్టం ఉండదు. ఒక నాయకుడే శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి, త్యాగం చేసి తన శరీరాన్ని నలగొట్టుకుంటూ పనిచేస్తాడు. మన ప్రభువు కూడా ఆ విధంగా ప్రయాసపడిన వారిని వాడుకున్నాడు. పని చేసేవారిని దేవుడు వాడుకుంటాడు. మనందరం ఇంటిలో పాది అందరూ కూడా, కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడాలి. ఏ విధంగా మంచం మీద ఉంటే లేని వృద్ధాప్యం వారు తప్ప, వృద్ధులు మరి కిరీటాలు, మన వాళ్ళకి కిరీటాలు అంటారు, మన వాళ్ళే వృద్ధులకి కిరీటాలు అంటారు. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటాలు. వృద్ధులు ఆశీర్వాదకరం మనకి. వారు ఎంతగానో ప్రయాసపడి మన ప్రయోజకులుగా చేశారు, ఈ స్థితిని తీసుకొచ్చారు. వారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రయాసపడాలి. నీకు శక్తి ఉన్నప్పుడు శక్తివంతులు లేకుండా ప్రయాసపడాలి. దేవుడి సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. నాకు ఇచ్చిన ఏ పనైనా ప్రభా, పొలంలో చేసే పనైనా, ఎదరం పని చేసినా, నా సొంత పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఎందులో ఉన్నా కానీ, పనికి ఎవరు పిలిచినా కానీ శక్తివంతులు లేకుండా చేస్తానయ్యా అని తీర్మానం చేసుకుందాం దేవుడి సన్నిధిలో. పనిలో నిపుణత కలిగిన వారిని చూచితవా, వాడు వాళ్ళ దగ్గర వీరి దగ్గర నిలబడలో, రాజుల దగ్గర నిలబడతాడు. కాలు వస్తుంది, నీకు పిలుపు వస్తుంది, పలానా వ్యక్తిని పిలండి అంటాడు. దావీదు రాజు దగ్గర నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పనిలో నిపుణత దేవుడు చూస్తాడు, దేవుడు పిలుస్తాడు. నేను దేవుని సన్నిధిలో శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులు అవుతారు. మరి దేవుని సన్నిధిలో ఈ సోమరితనం తొలగిపోయినట్టు మనం తీర్మానం చేసుకుందాం. స్తోత్రం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం. ప్రార్థన చేసుకుని మరొకసారి తీర్మానం చేసుకుంటూ, అంకితం శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. పలుమార్లు తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య దేవుని సన్నిధిలో అందుకే కైకొనుము దేవా.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని బట్టి రెండు చేతులతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ మీకు వందనాలు స్తోత్రాలు. దైవావేశము ద్వారా వ్రాయబడినటువంటి మీ లేఖనములను పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రభువా మాకు బయలుపరిచిన విధానాన్ని కూడా వందనాలు. సోమరుని గురించి మాట్లాడారు తండ్రి. మేము ఏదో ఒక విషయంలో సోమరులుగానే ఉన్నాము. ఆధ్యాత్మికంగానో శారీరకంగానో సోమరితనం మా మీద ఏర్పడి చేస్తూ ఉంది. మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. నాయన ప్రభువా చురుకుగా ఉండే గొప్ప వాక్యమని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా మాలో చురుకుతనం లేకపోతే చురుకుతనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. మాకు చేయడానికి మీరు చేతికిచ్చిన ఏ పనైనా కానీ ప్రభు శక్తివంతం లేకుండా చేయనట్లు సహాయం చేయండి. ఈ యొక్క మాట మా బీజాలు నాటబడినట్టు సహాయం చేయండి. నాయన నరనరాలు నాటబడడానికి సహాయం చేయండి. మాకు ఇచ్చిన ఏ పనైనా కానీ శక్తివంతం లేకుండా చేయడానికి సహాయం చేయండి. మీరు తండ్రి దేవా పరిశుద్ధాత్మ దేవా త్రియేక దేవ మీరు కూడా నిత్యము పని చేస్తున్నారని లేఖనం నుంచి మేము చూసాము తండ్రి. యేసుక్రీస్తు వారి తండ్రి గారి గురించి చెప్పినప్పుడు తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. కష్టపడే వారి మీద మీ దృష్టి పెడతారు తండ్రి. తప్పకుండా నాయన బాధ్యత కలిగి కుటుంబం పట్ల బాధ్యత కలిగి నాయన భార్య బిడ్డల పట్ల బాధ్యత కలిగి మరి కుటుంబ సభ్యులందరి పట్ల బాధ్యత కలిగి ప్రభావ కష్టపడడానికి సాయం చేయండి. సోమరులు వెట్టి పనులు చేయవలసి వస్తున్న ప్రభావ నాయన కష్టపడేవాడు ప్రభావ జీవించబడుతున్న వాక్యం సెలవిస్తుంది. మీ సన్నిధిలో ప్రభావ కష్టపడే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన బలా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకునే భాగ్యం మాకు దయచేయండి. నాయన మీకు వందనాలు స్తోత్రాలు. ఏ కష్టము చేసినను లాభమే కలుగుతుంది కానీ నష్టం రాదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మేమందరం కూడా కష్టపడే కృప దయచేయండి. ఎందులైతే లేజీగా ఉంటున్నారు, ఎందులైతే సోమరులుగా ఉంటున్నారో, ఏ విషయంలో అయితే బద్దకస్తులుగా ఉంటున్నారో ప్రభు కష్టపడి పని చేయడానికి సాయం చేయండి. కష్టం ఎప్పటికీ కూడా లాభమే కలుగుతుందని వాక్యం నుంచి చూస్తున్నాం తండ్రి. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. సామెతలు 14:23 ప్రభా ఈ వాక్యం అందరిలో పరిపించేసి కష్టపడే కృప మాకందరికి దయచేయండి. ఆయన చురుకుగా ఉండే భాగ్యం అంటారు తండ్రి. చురుకుగా ఉండే గొప్ప భాగ్యం, ఈ భాగ్యం సంపాదించుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రభు వినువారు మాత్రమే మమ్మల్ని మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. ప్రభు ఈ సమయం సాయం చేయండి. నాయన డిఎస్సి ప్రవర్తన ప్రేమ సహోదరులతో జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా గొప్ప మేలు చేయండి. రైతులకు మంచి గొప్పడం సాయం చేయండి. ఆయన పర్మనెంట్ ఉద్యోగం లేని వారికి పర్మనెంట్ అవ్వడానికి సాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. అద్భుతమైన ద్వారాలు తెరిచే దేవుడు తండ్రి మీరు సహాయం చేయండి. నాయన ప్రతి ఒక్కరు సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి విషయంలో ప్రయాసపడే భాగ్యం దయచేసి కష్టపడడానికి సాయం చేయండి. 6 రోజులు కూడా ఆయన కష్టపడేటువంటి కృప దయచేసి పని లేని వారికి పనిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ మీకు వందనాలు. వ్యాపారం లేని వారు వ్యాపారం దయచేసి, ఉద్యోగం లేని వారు ఉద్యోగం దయచేసి, చదువుకుంటున్న బిడ్డలు చక్కగా ప్రభా చదువుకోవడానికి సాయం చేయండి. చదివే పరిస్థితిని మార్చి తన స్థితిని గతిని మార్చేది స్టడీస్ ప్రభా అది చదువునే ఆయుధం ప్రతి ఒక్కరు ప్రభా ఇది గొప్ప భాగ్యం ఎంచుకొని కష్టపడడానికి సాయం చేయండి. ఆయన మీకు వందనాలు స్తోత్రాలు. వీళ్ళందరినీ కృపగా అవసరంగా చెప్పుకుంటూ ప్రభా ఆయన బ్యాక్లాగ్స్ మంచిగా పాస్ అవ్వడానికి సాయం చేయండి. ఒకసారి పొరపాటు అయింటే ప్రభావ జ్ఞాపకం చేసుకుని వారందరూ బ్యాక్లాగ్ సబ్మిట్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఆయన ప్రార్థన మిత్రులందరినీ ఆస్తగా చెప్పుకొచ్చున్నాం. నిన్నటి దినాన్ని వీరబాబు ప్రభావం తడం వీరగోళ కుమారుడు వీరబాబు ప్రభా పావని పెళ్లి రోజు తల్లి నిన్నటి దినాన్ని ప్రభావ కుటుంబాన్ని రక్షించుకున్నారు. మీరు దీవించి ఆశ్రయించి ప్రభు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టారు తండ్రి. ప్రభు యేసు జాబ్ ఇచ్చారు, మీకు వందన కుమార్తె ఇచ్చారు, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవ మీకు వందనాలు స్తోత్రాలు. దీనులను గదిలించి దేవుడు పెంటకపోతుంది మీద పైకి దేవా మరి సంఘంలో అనేక మంది అటువంటి వారిగా పెంటకపోలను ఉన్నతమైన స్థితికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించి బిడ్డలందరినీ పాదాలను సమర్పించుకుంటూ
నాయన ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో, ఎలాంటి ప్రభా అపాయాలు ఉన్నారో ప్రతి అపాయం తప్పించండి. ఆర్థిక సమస్యలు విడుదల దయచేయండి, అప్పుల నుంచి విడుదల దయచేయండి, నెల వాయిదాలు పట్టుకోవడానికి ఆర్థిక అవసరం తీర్చండి. థ్యాంక్ వందనం. కష్టపడే వారిని తప్పకుండా మీరు లక్ష్మించే దేవుడు, మార్గాన్ని చూపించే దేవుడు. మీ కృపలో మేమందరం కూడా మీ పనులు ప్రయాసపడడానికి, మాకు అప్పచెప్పిన పనులు ప్రయాసపడడానికి సహాయం చేయమని మా ప్రభువు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధితో లోకం పరిశుద్ధులందరికీ చేరొచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. వందనాలండి. సెలవు తీసుకుందాం. శ్రద్ధ